మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనుకునే మనస్తత్వాలు ఆధారంగా చేసుకునే సినిమాలు చాలా వచ్చాయి. అయితే అలాంటి 2 క్యారెక్టర్స్ మనస్తత్వాల మధ్య 90s లో జరిగిన కొన్ని నిజ ఘటనలు ఆధారంగా చేసుకుని నక్సలిజానికి లింక్ పెడుతూ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సినిమాలో విలక్షణమైన సినిమాలను చేసే హీరో నారా రోహిత్ ముస్లిం పోలీస్ క్యారెక్టర్ లో, మరో హీరో శ్రీ విష్ణు క్రికెటర్ క్యారెక్టర్ లో నటించారు. 2 ఫిక్షనల్ క్యారెక్టర్స్ బయోపిక్ అని యూనిట్ చెప్పడంతో ఫిక్షనల్ బయోపిక్ దుర్యోధనుడు, కర్ణుడు వంటి 2 క్యారెక్టర్స్ మధ్య స్నేహం కాకుండా విరోధం ఉంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తి 90 దశకం ఇప్పటి పరిస్థితులను బ్యాలెన్స్ చేస్తూ సినిమా రూపొందించిన తీరు సినిమాపై ఓ ఆసక్తిని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల ఆసక్తిని ఏ మేర రీచ్ అయిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ రివ్యూ వినాల్సిందే. స్టోరీ విషయానికి వస్తే, చంచల్గూడ జైల్లో ఖైదీ అంటే ప్రభాస్ సీనును బెంగాల్ నుండి ఓ అమ్మాయి వచ్చి కలిసి క్రికెట్ రైల్వే రాజు అంటే శ్రీ విష్ణు గురించి వివరాలు అడుగుతుంది. అప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. 1992లో హైదరాబాద్ రంజీలో ఆడాలనుకునే యువకుడు రైల్వే రాజు క్రికెట్ లోకంలో బతుకుతూ ఉంటాడు. రంజీలో సెలెక్ట్ అయితే తను ప్రేమించిన అమ్మాయి నిత్య అంటే హీరోయిన్ తాన్యా హోప్ ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అదే టైంలో నక్సలిజం ను రూపుమాపాలని ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ అంటే మన నారా రోహిత్ నక్సలైట్స్ తో సంబంధాలున్నాయి అని రాజును అరెస్ట్ చేస్తాడు. ఎలాగో బయటపడ్డ రాజు లోకల్ గా జరిగిన గొడవలో లోకల్ దాదా అంటే సుధాకర్ నాయుడుని అనుకోకుండా కొట్టడం, అతను చనిపోవడం జరుగుతాయి. అప్పుడు ఇంతియాజ్ అలీ రాజుని అరెస్ట్ చేస్తాడు. అప్పుడే అశోక్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ రాజుకి సపోర్ట్ చేస్తాడు. అయితే ఇంతియాజ్ అలీ కారణంగా రాజు తల్లి, అక్క చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ మలుపేంటి, ఇంతకీ ఇంతియాజ్ అలీ ఏం చేస్తాడు, రాజు జీవితం చివరికి ఏమవుతుంది, అసలు రాజు గురించి వివరాలు సేకరించడానికి వచ్చిన అమ్మాయి ఎవరు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కాస్ట్ పర్ఫార్మెన్స్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఎఫెక్టివ్ గా లేకపోవడం అండ్ సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించడం. ఓవరాల్ గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా నటీనటుల పనితీరు గురించి చెప్పుకుంటే సినిమాలో 2 పాత్రలే కీలకం. ఒకటి ఇంతియాజ్ అలీ, రెండో క్యారెక్టర్ క్రికెటర్ రైల్వే రాజు. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ పరిమితమైన పాత్రలో చక్కగా యాక్ట్ చేశాడు. క్యారెక్టర్ లో డెప్త్ ఉంటే చిన్న క్యారెక్టర్ లో అయినా నటించడానికి తాను రెడీ అన్న సంకేతాలను ఇచ్చాడు నారా రోహిత్. ఇక రైల్వే రాజు క్యారెక్టర్ లో శ్రీ విష్ణు పరిణితి ఉన్న నటనను కనపరిచాడు. జీవితంలో ఏదో సాధించాలి అనుకునే యువకుడిగా ప్రేమ కోసం తాపత్రయపడే కుర్రాడి పాత్రతో పాటు సెకండ్ హాఫ్ లో శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చక్కటి అభినయాన్ని కనపరిచాడు. హీరోయిన్ తాన్యా హోప్స్ లుక్స్ పరంగా చూడచక్కగా ఉంది. కొన్ని చోట్ల తమన్నలా కూడా అనిపించింది. తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. రైల్వే రాజుకు కుడిభుజం అయిన సేట్ పాత్రలో బ్రహ్మాజీ నటన చాలా బాగుంది. డిఫరెంట్ వేరియేషన్స్ లో బ్రహ్మాజీ తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. జీవ, సుధాకర్ నాయుడు, రవివర్మ, సత్యప్రకాష్ తదితరులు వారి వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ సాగర్ మంచి కథను ఎంచుకున్నాడు. 90వ దశకంలోని అప్పుడప్పుడే స్టార్ట్ అయిన గ్లోబలైజేషన్, నక్సలిజం, గొడవలు, ప్రతీకారాలు అన్ని విషయాలను ఇప్పటి కథకు లింక్ పెడుతూ సాగర్ మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను చూపించాడు. పాత్రల పరిమితి ఎక్కువైనా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సినిమా సాగడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. 90 దశకాలకు సంబంధించిన విషయాలు, నేటి పరిస్థితులను వేరియేషన్ లో చూపించిన సినిమాటోగ్రాఫర్ నవీన్ యాదవ్ పనితనాన్ని అభినందించాలి. సాయి కార్తిక్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో ఒక్క 5 మినిట్స్ తగ్గించుంటే ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బలంగా లేదు. ఈ అంశాలు తప్పితే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. బాటమ్ లైన్, అప్పట్లో ఒకడుండేవాడు ఎమోషనల్ డ్రామా. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే ఎంత బాగా నచ్చింది, మీరెన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.